సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు నెమలకంటి సాంబశివరావు అండి. సాంబశివరావు గారు ఏం చేస్తారండి? రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. తర్వాత నేను అయిపోయిన తర్వాత బిఎల్ చేసి లాయర్గా అడ్వకేట్గా హైకోర్టులో చేస్తున్నాను. సార్ ఎక్కడ సార్ మన ఎక్కడ? నేటు ఇదే ఊరండి, ఇదే పెనుమాక, ఇదే గ్రామం. అమరావతి దగ్గరలో పెనుమాక ఉన్న భూమి ఇచ్చారు సార్ పూలింగ్కి 3 ఎకరాల దాకా ఇచ్చారు. సార్ ఏంటి సార్ మరి ఈ రోజున ఏదైతే ఉండవల్లి పెనుమాకకి సంబంధించిన రైతులు ఆందోళనకు దిగారు, వాళ్ళ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలనే పొలం సేకరించి దౌర్జన్యంగా లాక్కుంటున్నాడని చెప్పి వైసీపీ ప్రోపగాండా చేస్తూ ఉన్నారు సార్. ఏంటి సార్ అసలు మీ విలేజ్లో జరుగుతున్న సంఘటన గురించి ఏంటి మీ అభిప్రాయం ఏంటి సార్? దీని మీద నాకు 2 అభిప్రాయాలు ఉన్నాయండి. ఒకటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అసెంబ్లీలో రాజధానికి పోయే రోడ్డుని, కరకట్ట రోడ్డుని చూపించి ఇదే రాజధానికి పోయే రోడ్డు అని చెప్పి అసెంబ్లీ అందరి మధ్యలో మాట్లాడటం జరిగింది, అవహేళన చేయటం జరిగింది. మరి అదే చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు సీడ్ యాక్సెస్ 6 లైన్ల రోడ్డుని ఏర్పాటు చేసి 95% అయిపోయిన తర్వాత కొద్ది భాగం వాళ్ళు రైతులు అసమ్మతి తెలిపటం వల్ల ప్రభుత్వానికి ఉన్న ఆయుధం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 యాక్ట్ ప్రయోగించి రైతులకి సరైన కాంపన్సేషన్ ఇచ్చి ప్రజలకు అవసరమైన పబ్లిక్ అందరికి అవసరమైన రోడ్డుని ఫామ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రాజకీయంగా దీన్ని ఏదో నష్టం జరుగుతుందని వాళ్ళకి తెలియక ఈ విధంగా ఉద్యమాలు చేయటం అది చాలా అనైతికమైన చర్య అండి. ఈ రోజున మరి రాజధాని రైతుకి ఎకరాకి ₹1,00,000 పూలింగ్ మన కౌలు పడుతుందండి. అదే రైతు ఈ రోజున వ్యవసాయం చేస్తే ₹1,00,000 ఆదాయం వచ్చే మార్గం ఉందా? గతంలో రైతులు ఈ రోజు వరకు కూడా కూలీల కొరతతో, మరి వ్యవసాయ ఉత్పత్తులకు సరైన రేటు విధానంతో అనేక మంది రైతులు వ్యవసాయంలో దెబ్బతిని అప్పులు అయ్యి పొలాలు అమ్ముకోవడం ఇలాంటి జరిగిన వాస్తవాలు ఉన్నాయి కదా. ఈ వాస్తవాలన్నీ తెలిసి ఈరోజు పొలం పోతుందని కావాలని ప్రయోగం చేయటం అనేది ఇది చాలా హాస్యాస్పదం అండి. రాజధాని అభివృద్ధిని ఎదుర్కోవటానికి వీళ్ళు చేస్తున్న ఇదే కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ప్రజలు నిజాయితీగా చెబితే రాజధాని పూలింగాలు వచ్చిన ఇన్కమ్ ఎంత ఉంటుంది, రాజధానికి లేకపోతే ఆ పొలాల వల్ల ఇక్కడ పండించే రైతులు అరటి, దొండ, ములగ ఈ పైరులకి ఏమైనా రేటు ఉంటుందా? గాలివానలు వస్తే అరటి తోటలు పడిపోతున్నాయి, చక్కెరకేళి తోటలు పడిపోతున్నాయి, రైతు అనేక విధంగా నష్టపోతున్నాడు. మనకి ఎక్కడ లేని అదృష్టం, ఏ ప్రాంతంకి లేని అదృష్టం ఈ ప్రాంతానికి వస్తే రైతులు అవగాహన చేసుకోకుండా ప్రజలకి ఏదో తప్పుడు సంకేతాలు ఇక్కడే రైతులు ఎగనెస్ట్గా వెళ్ళారనేది అది వాస్తవం కాదండి. 95% ఇక్కడ రైతులు చాలామందికి ఆ వాస్తవాలు తెలియక మాట్లాడుతున్నారు. కానీ ఇది నిజంగా చాలా అంటే మరి ఈ రోజున వైసీపీ నాయకులు అంబటి రాంబాబు కానీ మిగతా నాయకులంతా కూడా అమరావతిలో కొన్ని వేల కోట్ల స్కాములు జరుగుతూ ఉన్నవి, ఇక్కడ రైతుల్ని మోసం చేస్తూ చంద్రబాబు వాళ్ళ దగ్గర భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు సార్. ఏం సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? యాజ్ ఎ ఇంజనీర్గా నేను చెప్తానండి. నేను 35 సంవత్సరాలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేసినాను ఫీల్డ్లో. నాకు సాయిల్ యొక్క వెరిఫికేషన్ ఏంది, సాయిల్ కాస్ట్ ఏంటి అనేది నాకు బాగా తెలుసండి. ఇది అమరావతి అనేది సెంటర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అండి. వాటర్ ఫెసిలిటీ మనకి పులిచింతల కృష్ణానదికి 365 అవైలబిలిటీ ఉన్న నీళ్ళు అండి. రైల్వే జంక్షన్ పాయింట్ అండి. రాష్ట్రంలో ఏ మూల అయినా సరే పొద్దున్న వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోయే పరిస్థితి అండి. ఈ రోజున మనం సైన్స్ కానీ తెలుసుకుంటే సౌదీ అరేబియాలో ఆ సముద్రంలో టూరిస్ట్ స్పాట్లు అరేంజ్ చేసి ఆయిల్ అయిపోయిన తర్వాత రేపు అలాంటి టెక్నాలజీతో నిర్మిస్తున్నారండి. ఆఫ్టర్ ఆల్ దీని గురించి సాయిల్ బాగాలేదు, ఇది ఎక్కువ కాస్ట్ అనేది అది కాదండి. మనం ప్రపంచాన్ని ఒకసారి స్టడీ చేద్దాం. మరి సౌదీ అరేబియాలో మరి సముద్రంలో అంత పెద్ద సిటీలు నిర్మిస్తున్నారు, మరి టెక్నాలజీ ఎంత ఉందండి. మరి ఫ్రాన్స్లో, జర్మనీలో, లండన్లో అండర్ గ్రౌండ్ టైనల్స్ వేసి సముద్రం నుంచి ట్రైన్ నడుపుతున్నారండి. మరి ఆ టెక్నాలజీ అందరూ తెలుసుకుంటే ఇది ఎంత చిన్న టెక్నాలజీ అండి, ఎంత డెవలప్ చేయొచ్చు. వీళ్ళు కరెక్ట్గా టెక్నాలజీని తెలుసుకోకుండా అది కాస్ట్ ఎక్కువ, ఇది పొరపాటు అండి. మనకి ఆ ప్రదేశం అన్నిటికీ సెంటరా కాదా, అందరి ప్రజలకి దగ్గర ఉందా లేదా, ఆ సైంటిఫిక్గా ఆలోచించాలండి. ప్రజలందరూ కూడా పొద్దునెళ్ళి సాయంత్రం వచ్చే మార్గం అదే హైదరాబాద్ అయితే 2 రోజుల ప్రయాణం. ఇవాళ ప్రజలకు ఎంతో అనుకూలమైన ప్రదేశం, వాటర్ ఫెసిలిటీ మనకు అన్ని విధాలు బాగుంది, ప్రజలు అంతా కూడా కన్వీనియంట్గా ఉంటుంది. ఈరోజు లక్షల మందికి ఉపాధి జరుగుతుంది. ఆ విధమైన అభివృద్ధి జరుగుతున్నప్పుడు మరి గత 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి జరిగింది, ఎంతమందికి ఉపాధి కలిగింది, ఎంతమంది ఈ రోజున ఒక్కొక్క బేల్దారు కానీ, బ్రాడ్ బెండర్ కానీ
రోజుకి 1500 సంపాదిస్తున్నాడండి. ఆ రోజు ఇసుక లేక ఏమి లేక అందరూ ఇంటికాడ కూర్చున్నారు. సంక్షేమంలో 2.5 లక్షల కోట్లు వేసే ఉన్నారు, కానీ ప్రజలకు ఏమన్నా ఉపాధి పెరిగిందా, వాళ్ళ జీవనోపాధి పెరిగిందా? మీరు ఒకసారి స్టడీ చేయండి. మీరు చేసిన సంక్షేమాలు గొప్పది అంటున్నారు కదా, ఒకసారి మీరు ఈ సంక్షేమం వల్ల సైంటిఫిక్ ఈ ఫ్యామిలీలు ఎంత డెవలప్మెంట్ మీరు నిరూపించండి. అది ఈ రోజుకి ప్రజలపై అప్పు తప్ప అది ప్రొడక్షన్ జరిగే పరిస్థితి కాదు కదా. ఈరోజు అన్నీ కూడా సైంటిఫిక్గా చంద్రబాబు గారు ముందు చూపాలి. ఈ రోజున 1985లో గచ్చిబౌలి ప్రాంతం అడవి ప్రాంతం, ఈరోజు 2026 200 కోట్లు అయింది ఎకరం. అంటే 40 ఏళ్ల సంవత్సరంలో హైదరాబాద్ అలా డెవలప్ అయితే మరి మీరు ముందు చూపు తెలియకుండా ఇదేదో ఇప్పటికే ఇది అయిపోతుంది, అది తప్పు కదా. ముందు ఫ్యూచర్లో జనరేషన్ ఎంతగా మెచ్చుకుంటారండి. ఈరోజు హైదరాబాద్ని మరి గచ్చిబౌలి ప్రాంతం మరి అనుకున్నారా, కోట్ల రూపాయలు అయ్యింది. మరి చంద్రబాబు గారిని ఆ రోజు ఏంది ఇక్కడ కడుతున్నా అన్నారు. మరి ఈరోజు ఆ అభివృద్ధి ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత చంద్రబాబు గారు ఇప్పుడు గుర్తొస్తున్నారు కదా. అంతేనండి, తెలుసుకుంటే కరెక్ట్గా తెలుసుకుంటే నిజం అది తప్పుగా అనిపిదండి. మరి నాలెడ్జ్తో మాట్లాడాలి ఏదైనా. సార్ మరి ఏదైతే నిన్న జరిగిన సంఘటన ఉండవల్లి పెనుమాకు సంబంధించిన రైతులు ఆందోళన దిగారో దాని మీద సిఆర్డే రైతులంతా కూడా మాట్లాడుతూ మేము వాళ్ళందరికీ రైతులకు సంబంధించిన నోటీస్ కూడా అందించాము, కానీ దాని మీద వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అందుకే మేము 2013 ల్యాండ్ యాక్ట్ కింద మేము జప్తు చేస్తూ వాళ్ళకి రావాల్సిన కాంపోజిషన్ కూడా మేము వాళ్ళకి అందజేసామని చెప్పి కూడా రైతులు మాట్లాడుతున్నారు. కానీ ఇటు ఒక పక్కన వైసీపీ నాయకము దాన్ని అలసిగా తీసుకుని కావాలనే చంద్రబాబు వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నాడని చెప్పి మాట్లాడటం అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? ఏమంటే 2000 మన రాజధాని అమరావతి ప్రకటించిన తర్వాత చంద్రబాబు గారు దేశంలో ఎక్కడ లేని విధానంలో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ ప్రవేశించాడండి. ఇది ఎక్కడ కూడా ఇంతవరకు అమలు కాలేదు. ప్రజల నుంచి అంత వాలంటరీగా ఇన్వైట్ వాళ్ళు ఇచ్చేది పరిస్థితి ఎక్కడ జరగల. అలాంటి పరిస్థితుల్లో 30,000 ఎకరాలు గ్యాదర్ చేయడం సామాన్య విషయం కాదు. అప్పుడు ఒక 10%, 5% అనేవాళ్ళు రాజకీయంగా వాళ్ళకి ఏదో ఆలోచిస్తూ అభివృద్ధిని ఎదుర్కొంటున్నారే కానీ మరి కంపల్సరీగా మరి 30-90% సీడ్ యాక్సెస్ అయినప్పుడు మరి 90% అయినప్పుడు ఒక 5% మిగిలినప్పుడు ప్రభుత్వానికి ఉన్న ఆయుధం అది ఒక్కటే కదా. ఎప్పుడైతే ప్రజల నుంచి అంత 90 మంది ఇచ్చిన తర్వాత ఒక 5-6 విరిగిపోతే ప్రభుత్వం కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 యాక్ట్ని ప్రయోగిస్తారు కదండి. అది అందరికీ తెలిసిన సత్యమే కదా. దాని ప్రకారం నోటీసులు ఇస్తారు, దాని ప్రకారం ఒక అవార్డు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అన్నీ ఆ చట్టంలో ఏమైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అన్ని ప్రొసీజర్ చేస్తారండి. దాంట్లో బలవంతమే ఉండదు. మరి పబ్లిక్ అవసరమైన యూటిలిటీస్ని ఎవరైనా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా మన పౌరులకి. మరి అందరి డెవలప్మెంట్ అందరు నాది అనుకుంటే మరి డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? కాబట్టి డెవలప్మెంట్కి సహకరించాలండి మనం. అది ప్రజల యొక్క ధర్మం. అంతేగాని దీనికి రాజకీయంగా ఏదో ఇది కలర్ పూసుకొని ఈ విధంగా చేసుకోవడం చాలా అది మూర్ఖత్వం, చాలా తెలివి తక్కువతనం అండి. మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. అన్ని ప్రాంతాలు లేనిది ఈ ప్రాంతానికి వచ్చింది, అది తెలుసుకోవట్లేదు. మా ప్రాంతం రాజధాని లేదని చెప్పి ఇతర ప్రదేశాల్లో ఎంతో బాధపడుతుంటే రాజధాని ఈ ప్రాంతంలో చేసి ఇక్కడ వీళ్ళందరూ డెవలప్ చేస్తుంటే మరి అది ఆలోచించకపోవడం అనేది దీన్ని ఏమంటారు అసలు? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి రాజధాని అభివృద్ధికి ఆగలిస్తే ఎంతో లక్షల మందికి ఉపాధి జరిగే పరిస్థితి ఉంది రాబోయే ఫ్యూచర్లో. కాబట్టి దీన్ని మాత్రం మనం అందరం ప్రోత్సహించాలి.